ఫ్రెండ్స్, ఫోన్‌పే వాడేవారికి బిగ్ షాక్. 1000 కంటే ఎక్కువ చేస్తే జీఎస్టీ. ఈ విషయాన్ని తెలియాలంటే గనుక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, యూపీఐ పేమెంట్స్ చేసే వారికి కేంద్రం త్వరలోనే షాకింగ్ న్యూస్ చెప్పనుంది. డీమానిటైజేషన్ తర్వాత ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయి. దీంతో జనాలు జోబులో ఎక్కువ డబ్బులు ఉంచుకోవడం లేదు. కిరాణా షాపు నుంచి కూరగాయల షాపు, అదేవిధంగా ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. యూపీఐ పేమెంట్స్ బాగా అలవాటు పడిపోయారు. ఎంత అంటే జేబులో రూపాయి లేకున్నా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని దేశం మొత్తం తిరిగి రావచ్చు. త్వరలోనే భారత ప్రభుత్వం 2000 పైబడి చేసే ట్రాన్సాక్షన్లపై 18% చొప్పున జీఎస్టీని వసూలు చేయాలని ఆలోచిస్తుందట. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరిపైన అదనపు భారాన్ని పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చర్యతో డిజిటల్ చెల్లింపులతో నియంత్రిత తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే ప్రజల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నుంచి తప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పక్కన ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.